హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి అదాని విల్మర్ లిమిటెడ్. ఓకే, దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 44,663 క్రోర్స్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 344 రూపీస్. హైయెస్ట్ వచ్చేసి 509 అండ్ లోయెస్ట్ వచ్చేసి 286. స్టాక్ పిఈ రేషియో వచ్చేసి 223 రూపీస్. బుక్ వాల్యూ వచ్చేసి 61.3 అండ్ డివిడెండ్ ఏం లేదు. ఆర్ఓసి వచ్చేసి 15%, ఆర్ఓఈ వచ్చేసి 7.41%, రిచ్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. ఇది వచ్చేసి అదాని విల్మర్, అదానికి సంబంధించిన ఎడిబుల్ ఆయిల్స్, మన ఫుడ్కి సంబంధించినవి, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇళ్ళల్లో వంటలకు యూజ్ చేసేటి వాటికి సంబంధించినవి. ఓకే, దీనికి వాళ్ళు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇది వచ్చేసి 1999లో వచ్చింది. అదానికి అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు మోడీ గవర్నమెంట్ వస్తే అదానికి తెలుగు ఉండదు అని మార్కెట్ టాక్. ఓకే, ఇప్పుడు మన మామూలుగా దీని ప్రైస్ చూస్తే ఇది మనకు 381 రూపీస్ తోటి స్టార్ట్ అయింది. ఎప్పుడు 22. ఓకే, దీని హయ్యెస్ట్ వెళ్ళింది ఎంతవరకు వెళ్ళింది? 809. చూసారా, 233 సారీ 381కి వచ్చింది. ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫాలో అయిపోతూ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 243లో ఉంది. ఇది మనం ఒక 6 months గ్రాఫ్ తీసుకుంటే చూడండి పెరుగుతుంది. 396, 398. మళ్ళీ 1 month చూస్తే 323, 321 వరకు వెళ్ళింది కూడా. మళ్ళీ పెరుగుకుంటూ 356కి వచ్చింది. మళ్ళీ 336 నుంచి 342, 343 దగ్గర ఉంది. ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎడిబుల్ ఆయిల్స్ ఎట్లయినా మనం తిని వాడాల్సిందే కాబట్టి అది పెరుగుతుంది కామన్గా. అందుకే మీరు చూస్తే అర్థమవుతుంది మామూలుగా గ్రాఫ్. ఓకే, అండ్ ఇది ప్రైస్ రేషియో, అది పిఈ రేషియో సంబంధించింది. ప్రోస్ అంటూ ఏం లేవు. కాస్ట్ ద కంపెనీ ఈజ్ రిపోర్టింగ్ రిపీటెడ్లీ ప్రాఫిట్స్, ఇస్ నాట్ పేయింగ్ డివిడెండ్. ప్రాఫిట్స్ వస్తున్నా షేర్ హోల్డర్స్కి మాత్రం డివిడెండ్ ఇస్తలేదు అని అంటారు. కంపెనీ హ్యాస్ ఎ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. కంపెనీ హ్యాస్ ఎ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆఫ్ 13% ఓవర్ లాస్ట్ 3 years. కంపెనీ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ సీమ్స్ హై. అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అదాని అంటేనే పెద్ద అది. క్వార్టర్లీ చూసుకుందాం. క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసి లాస్ట్ డిసెంబర్కి తగ్గాయి. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 605 నుంచి 504కి వచ్చింది. మళ్ళీ 340 నుంచి 281కి. నెట్ ప్రాఫిట్ వచ్చేసి లాస్ట్ డిసెంబర్ ఎంత ఉంది? 246 నుంచి 201. ఇవి తగ్గినాయి. ఓకే, అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్లో చూస్తే 21 మార్చ్ ఇది, సో 23 మార్చ్ సేల్స్ ఇది. ఓకే, అండ్ ఈ మార్చికి ప్రాఫిట్స్ అనేవి తగ్గాయి. పెద్ద డ్రాస్టిక్ చేంజ్ ఏం కాదు, బట్ తగ్గాయి నేను కంపేర్ టు అది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అయితే చాలానే చూపిస్తుంది, అరౌండ్ మనకు 25%. ఓకే, అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి అంతే తగ్గింది. ఇది వచ్చేసి ఒక న్యూస్ వల్ల పడిపోయిన షేర్ ఇది. అప్పుడు అదానికి సంబంధించిన న్యూసెస్ వల్ల షేర్ పడిపోయినాయి అన్నీ ఒకటేసారి. దానివల్ల ఎఫెక్ట్ అయిన షేర్స్ ఇది. ఇప్పుడు అదాని షేర్స్లలో అతి తక్కువ దొరికే షేర్ ఇది ఒకటే. ఓకే, మిగతా అన్నీ ఆల్రెడీ గుట్టలు ఎక్కి కూర్చున్నాయి. అండ్ టోటల్ లయబిలిటీస్కి సంబంధించినవి ఇవి తగ్గినాయి. అది కూడా క్యాష్ ఫ్లోకి ఇవి. డెబిటర్ డేస్ తగ్గించుకున్నారు. 15 to 12 అయినాయి, 58 to 54 అయినాయి, 69 నుంచి 60కి అయినాయి, 4 to 6 క్యాష్ కన్వర్జేషన్ సైకిల్. అండ్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ వచ్చేసి 5 to 8 అయింది. ఓకే, ఆర్ఓసి వచ్చేసి 19% నుంచి 15%కి వచ్చింది. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ వచ్చేసి పాత అప్పుడు ఎంత ఉన్నారో మార్చ్లో
87.94 ఉన్న, సారీ, ప్రీవియస్ మనం డిసెంబర్ టు మార్చ్ చూసుకుంటే డిసెంబర్ టు మార్చ్లో సేమ్ ప్రమోటర్స్ సేమ్ ఉన్నారు, 87.88%. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి పెరిగారు, 0.65 నుంచి 0.77కి వచ్చారు. అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 0.12 నుంచి 0.29 వచ్చారు. అండ్ పబ్లిక్లో నుంచి వచ్చేసి 11.35 నుంచి 11.08కి వచ్చారు, కొంచెం తగ్గారు. మనం తగ్గింది, కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పెంచుకున్నారు అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా వారి యొక్క షేర్స్ పెంచుకున్నారు. ప్రమోటర్స్ అలాగే ఉన్నారు. ఇది దీనికి సంబంధించింది. అదానికి మాత్రం తిరిగి ఉండదు, ఎందుకంటే ఇది పెరిగే వాళ్ళ షేర్స్ ఏవి మనకు తక్కువ లేవు, మ్యాక్సిమం అన్నీ హై వాల్యూస్ వెళ్ళిపోయినాయి.